హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను సిద్ధు. నేనైతే ఇప్పుడు మీకోసం నింజా స్టార్ తయారు చేయబోతున్నాను. అదేంటి, ఆల్రెడీ ఒక 2 టైప్స్ ఆఫ్ నింజా స్టార్స్ నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటి అని అనుకుంటారేమో, బట్ ఇది రౌండ్ స్టార్ కింద వచ్చి అండ్ ఒక 8 బ్లేడ్స్ నింజా స్టార్ కింద అవుద్ది. ఇదిగోండి, ఇలాగ ఒక రౌండ్ స్టార్ కింద వస్తుంది. అండ్ ఇది ఒక 8 బ్లేడ్స్ నింజా స్టార్. ఇదిగోండి, చూసారా. అండ్ అలాగే మనం 2 టైప్స్ ఆఫ్ నింజా స్టార్స్ నేర్చేసుకున్నాం అనుకున్నాం కదా. అది ఇక్కడ చూస్తున్నాను చూడండి. అవి అయితే మీకు ఆ 2 టైప్స్ మీకు అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలాగ నేను ఒక A4 షీట్ తీసుకుని 9x9 సెంటీమీటర్స్, 9x9 అండ్ ఇలాగా ఇలాంటివి ఒక 8 తీసుకోవాలి. ఐ మీన్ ఇలాగొక నేనైతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను. బ్లాక్ 4 వైట్ 4 ఇలా తీసుకోవాలి, టోటల్ 8. అండ్ ఫస్ట్ మనం ఇప్పుడు ఫోల్డింగ్స్ చూద్దాం. ఏం చేయాలంటే ఫస్ట్ ఇలాగా అక్రాస్గా మడత పెట్టుకోవాలి. ఇలాగా దీన్ని అయ్యాక మళ్ళీ ఇంకో సైడ్ చూడండి, చూసారు కదా. పర్ఫెక్ట్గా నీట్గా మడత పెట్టుకున్నాక ఇది మధ్యలోకి ఇలా మడత పెట్టుకోవాలి. ఇలాగ ఇలా చూడండి, ఒక రెక్టాంగిల్ షేప్ అయితే వచ్చింది మనకి. ఇలాగ మడత పెట్టేసుకున్నాక ఏం చేయాలంటే ఒక హౌస్ లాగా ఇలాగ పైన ట్రయాంగిల్ వస్తుంది కదా, అలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ దట్ మీన్ ఇలాగొకటి అండ్ ఇలాగొకటి అయిపోయాక దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, మీకు ఇలాగైతే షేప్ వస్తుంది. ఇలా చూసారు కదా, ఇలాగ ఓపెనింగ్ వచ్చి ఇలా షేప్ వస్తుంది. వచ్చాక ఇప్పుడు ఇలా కింద ఇలా విడదీసుకొని లోపలికి ఇది నొక్కేమంటే ఇది లోపలికి వచ్చేస్తుంది. అండ్ ఇలాగ అండ్ సేమ్ ప్రాసెస్ ఫర్ బ్లాక్ ఆల్సో. ఇదిగోండి, ఇలాగా నేను ఇందాకే చెప్పినట్లు ఒక బ్లాక్ 4 వైట్ 4 తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇది వైట్ ఉంది కదా, ఈ బ్లాక్ని ఇదిగోండి ఈ లోపల ఇక్కడ ఉంది కదా, ఈ లోపల ఇలాగ పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలా చేయండి. ఇలాగ పెట్టుకున్నాక దీన్ని ఇలాగ ఇక్కడ కూడా విడదీస్తాం కదా, ఇలాగ లోపలికి పెట్టేసుకోండి. దీన్ని కూడా ఇలా లోపలికి పెట్టేసుకోండి. చూడండి ఇలాగా. అండ్ ప్రతి ఒక్కటి అలాగే చేసుకోవాలి. బట్ బ్లాక్ అండ్ వైట్ అండ్ లాస్ట్ ఇది పెట్టేసుకున్నాం కదా. పెట్టేసుకున్నాక ఇది ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అసలే మాత్రం కూడా ఊడకుండా నీట్గా పెట్టుకోవాలి. ఇది ఇక్కడ మాత్రం చూడండి, ఇలాగా లోపలికి ఇటు లోపలికి. అయిపోయింది. ఇప్పుడు ప్రతి దాన్ని ఒక్కసారి మనం ఫోల్డ్ చేసిన ప్రతి దాన్ని ఒకసారి ఇలాగా గట్టిగా ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుంది. ఐ మీన్ ఊడదు బేగా. చూడండి, ఇలా ఊడిపోతుంది అందుకు. అండ్ చూసారు కదా, ఇలాగ అయ్యాక చూడండి ఎంత బాగుంటుందో. నేను జస్ట్ చూడండి, మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవడం ఇలాగా అండ్ ఇలాగా. చూడండి ఎంత బాగుంటుందో. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పలేదు. ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఇలా రౌండ్ అండ్ ఇలాగా చక్కగా చేసుకోవచ్చు. రైట్ చేసుకోండి. థ్యాంక్ యూ.